హాయ్ అండి, నా పేరు రాజీ. వెల్కమ్ టు మై ఛానల్ రాజీస్ లైఫ్ స్టైల్. ఈరోజు మన వీడియోలో ఆది బ్లౌజ్తో లైనింగ్ బ్లౌజ్ ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. లైనింగ్ క్లాత్ని తీసుకొని ఫోల్డింగ్ మన వైపు, ఎడ్జెస్ ఆపోజిట్ సైడ్ ఉండేలాగా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా కింది భాగంలో ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోవాలి. నెక్స్ట్ ఆది బ్లౌజ్ తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి కింది భాగం వరకు ఎంత ఉందో కొలుచుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం. నెక్స్ట్ నడుము దగ్గర నుంచి పైన చంక భాగం వరకు ఎంతైతే ఉందో ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక మార్క్ తీసుకుందాం. నెక్స్ట్ నడుము ఎంత ఉందో ఒకసారి కొలుచుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుందాం. నెక్స్ట్ బ్లౌజ్ మొత్తం ఇలా ఫోల్డింగ్ చేసి ఖర్చుతో కలిపి ఎంతైతే ఉందో అంతా ఒక మార్కింగ్ చేసుకుందాం. నెక్స్ట్ వీటన్నిటిని కలుపుతూ స్కేల్తో స్ట్రైట్గా లైన్స్ తీసుకుందాం. పైన షోల్డర్ దగ్గర 5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుందాం. 3 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుందాం. 2 ఇంచెస్ ఏమో నెక్, ఎవరికైనా 2 ఇంచెస్ నెక్ ఈజీగా సరిపోతుందండి. 3 ఇంచెస్ షోల్డర్. సేమ్ అంతే, పైన ఎలా మార్క్ చేసుకున్నామో 5 ఇంచెస్, సంక దగ్గర కూడా 5 ఇంచెస్ మార్క్ చేసుకుందాం. పైన 2 ఇంచెస్, పైన నెక్ 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇప్పుడు నెక్ కొంచెం బ్రాడ్ కోసం ఒక 2.5, ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా. నడుము మొత్తం 10 ఇంచెస్ వచ్చింది ఖర్చుతో కలిపి. 10కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఖర్చు కోసం 11 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం. అదే 11 ఇంచెస్ పైన మార్క్ చేసుకుందాం. నేను షోల్డర్ అనేది 5 ఇంచెస్ ఇచ్చానండి పైన. ఎవరికైనా 2 ఇంచెస్ నెక్, 3 ఇంచెస్ షోల్డర్, ఎవరికైనా 28, 30, 32 ఏ సైజ్ వారికైనా సరే 2 ఇంచెస్ నెక్ ఈజీగా సరిపోతుందండి. ఇప్పుడు ఈ డాట్స్ అన్ని కలుపుతూ స్కేల్తో స్ట్రైట్గా లైన్స్ తీసుకున్నాము. నెక్స్ట్ ఈ నెక్ రౌండ్గా కలుపుకుందాం. నెక్స్ట్ ఈ చంక భాగాన్ని కూడా ఇలా ఈ 6 స్కేల్తో ఇలా కలుపుకుందాం. మార్కింగ్ అయితే చేశాను. ఇప్పుడు ఇదే విధంగా కట్ చేసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్గా బ్లౌజ్ బ్యాక్ సైడ్ కట్ చేసుకోవడం. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇది ఉంది కదండి బ్యాక్ పార్ట్ దగ్గర నెక్, ఈ నెక్ వచ్చేసి కాజాల పట్టీకి యూజ్ అవుతుంది. ఇది పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఫోల్డింగ్ ఉంది కదండి, ఇందాక ఫోల్డింగ్ ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా వేసుకుందాం. హ్యాండ్స్కి ఇలా 4 మడతల మీద వేసుకుందాం. హ్యాండ్స్కి ఖర్చు కోసం 1 ఇంచ్ వదులుకుందాం. ఈ స్కేల్ 1 ఇంచ్ ఉంటుంది. ఈ స్కేల్ మనం ఒక లైన్ తీసుకుందాం. హ్యాండ్స్ ఒక 1 ఇంచ్ ఖర్చు కోసం తీసుకున్నాము. ఇందులో హెమ్మింగ్ వస్తుందండి. ఇక్కడ నుంచి ఇలా హ్యాండ్ ఇలా తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవైతే ఎంతైతే ఉందో అంతకు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా. ఇక్కడ నుంచి చంక దగ్గరికి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా. అంతే అండి, చాలా నార్మల్గా
చాలా ఈజీ ప్రాసెస్లో. మళ్ళీ స్కేల్ తీసుకొని ఇలా, ఈ స్కేల్ చాలా యూజ్ అవుతుందండి బిగినర్స్కి. ఇలా ఇలా తీసుకొని ఇలా కట్ చేసేసుకున్నాం. ఇలా ఒక టిప్ పెట్టుకున్నాం. చాలా ఈజీ ప్రాసెస్లో హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. కొత్తగా నేర్చుకునే వారికి స్కేల్ చాలా యూజ్ అవుతుందండి. రౌండ్ నెక్ రాని వారికి అంచులు ఇలా ఉన్నాయి కదండి, అంచులు ఇలా రావాలి. ఈ క్రాస్లో ఈ బ్యాక్ పార్ట్ రావాలి. ఈ బ్యాక్ పార్ట్ ఇలా వేసుకోవాలి. క్రాస్ దగ్గర బ్యాక్ పార్ట్ షోల్డర్ ఈ క్రాస్ దగ్గర ఇలా వేసుకోవాలి. అప్పుడు ఇది క్రాస్ కట్ అవుతుంది. బ్లౌజులకి ఏ బ్లౌజ్కి అయినా క్రాస్ కటింగే బాగుంటుంది. ప్రిన్స్ కట్కి మాత్రం స్ట్రైట్ కట్ బాగుంటుంది. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కింది నుండి 3 ఇంచెస్ మార్క్ చేసుకుందాం. ఇటు సైడ్ 2 ఇంచెస్ మార్క్ చేసుకుందాం. కొత్తగా నేర్చుకునే వారికి ఈజీగా ఉండాలని నేను హెవీ కటింగ్ ఏం చెప్పకుండా చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తున్నానండి. షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి ఇక్కడ నుంచి ఇలా రౌండ్ తీసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకున్నాం. ఇది ఫ్రంట్ నెక్. తీసుకొని ఇలా సమానంగా ఒక లైన్ తీసుకుందాం. ఇలా రౌండ్ నెక్ తీసుకున్నాం. అంతే అండి. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఎక్కడ ఏ పార్ట్ వేస్ట్ అవ్వదండి. ఇక్కడ సంఖ దగ్గర వచ్చిన ఈ పార్ట్తో మనం ఉక్సులు పట్టి వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఈ రౌండ్ నెక్ ఇలా కట్ చేసుకుందాం. ఈ పై పార్ట్ బ్యాక్ సైడ్ పైకి అనేసి షోల్డర్ దగ్గర నుంచి డాట్స్ వరకు ఎంతైతే ఉందో అంతకు ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ నుంచి ఈ డాట్స్ కలుపుతూ కట్ చేసుకోవాలి. ఇంతేనండి. ఇక్కడ ఒక జాయింట్ పీస్ ఒకటి వస్తుంది, అది నేను తర్వాత వేస్తాను. ఇది షేప్ పట్టి, షేప్ బెల్ట్ కోసం క్లాత్ మనం విడిగా కట్ చేసుకున్నాం. ఇంతవరకు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్నాము. ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్నాం. అండి ఇక్కడ ఒక జాయింట్ పీస్ పడింది కొంచెం లైట్గా. ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్, ఇవి హ్యాండ్స్. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఒక 1 ఇంచ్తో ఇలా స్ట్రైట్ లైన్ తీసుకున్నాం. ఇది బ్యాక్ పార్ట్ నడుం పట్టీకి. ఇదిగోండి, ఇది నడుం పట్టీకి యూజ్ అవుతుంది. ఈ పీస్ చిన్న జాయింట్ పీస్ ఏదైనా పడితే వేసేద్దాము. ఇంతవరకు బ్యాక్ పార్ట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ కోసం తీసుకున్నాము. షేప్ బెల్ట్కి ఫ్రంట్ పార్ట్లో 3 ఇంచెస్ తగ్గించి తీసుకున్నాం కదండి. ఆ 3 ఇంచెస్కి ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకొని 3.5 11 ఇంచెస్ మెజర్మెంట్ తీసుకున్నాం కాబట్టి 11 ఇంచెస్లో ఒక 2 ఇంచెస్ 1.5 ఇంచ్ డాట్స్ కింద పోతుంది కదా, ఒక 9.5 ఇంచెస్. టోటల్ మెజర్మెంట్స్ వచ్చేసి 11 ఇంచెస్ తీసుకున్నాము. ఒక 1 ఇంచెస్ 1.5 ఇంచెస్ తీసేసి 9.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం.
నడుము దగ్గర నుంచి 2 ఇంచెస్కి తీసుకున్నాం కదా, 2.5 ఖర్చుతో కలిపి ఇలా స్కేల్ తీసుకొని ఇలా తీసుకొని తీసుకొని అంతే అండి, షేప్ బెల్ట్ రెడీ. మెడ ముక్కలు ఇలా కట్ చేసుకుందాం. స్కేల్ 1 ఇంచ్ ఉంటుంది కదా, 1 ఇంచ్ మనం ఇలా సైడ్కి క్రాస్ ముక్కలు తీసుకోవాలి. ఇలా క్రాస్ పీసులు తీసుకోవాలండి మెడ ముక్కలకి. లైనింగ్ కట్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. డిజైన్ ఇలా పైకి రావాలి, హ్యాండ్స్కి వచ్చేసి ఈ మార్కింగ్ చేసింది ఇలా మిడిల్లో రావాలి. అలా వచ్చింది కదండి. ఇప్పుడు ఇటు సైడ్ చిన్న చిన్న పీసులు వస్తాయి. అవి తర్వాత స్టిచ్ చేసేటప్పుడు జాయిన్ చేసుకున్నాం. ఇలా వేసుకున్నాం కదా, ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసాం కదా, ఈ డిజైన్ ఇలా పైకి ఉంది కదా, ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా కట్ చేసుకున్నాం. ఇంతేనండి, బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, ఈ ఎక్స్ట్రా క్లాత్ వేస్తే ఎక్కడ వేస్ట్ అవ్వకుండా షేప్ పట్టి కట్ చేస్తుంది. ఇదిగోండి, ఇలా ఫ్రంట్ పార్ట్ ఇలా క్రాస్ వేసుకోవాలి. క్రాస్ కటింగ్ అంటే ఇలా క్రాస్ వేసుకోవాలండి. అంతే, ఇలా కట్ చేసేసుకున్నాం. ఇవి స్టిచ్ చేసుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవడమే. మనకి బ్లౌజ్కి కావాల్సిన పార్ట్స్ చూద్దాం ఇప్పుడు. బ్లౌజ్ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్. బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి వచ్చిన నెక్ ఇదే కాజాలకి సరిపోతుంది. ఇది ఫ్రంట్ పార్ట్కి వచ్చిన చంక పార్ట్, ఇది ఉక్సులకు సరిపోతుంది. షేప్ బెల్ట్, మెడ ముక్కలు ఏమన్నా సరిపోనట్లుంటే విడిగా క్లాత్తో కట్ చేసేసుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్లో మిమ్మల్ని ఎక్కడ డాట్స్ అని దేనికి కన్ఫ్యూజ్ చేయకుండా చాలా ఈజీ ప్రాసెస్లో బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది చూపించాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను.